కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షణభంగురం చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు కోరుకుంటారు. స్వామిని తనివి తీరా చూస్తే చాలని భావిస్తారు. స్వామిని కొలిచి మొక్కులు చెల్లించాలనుకుంటారు. అయితే స్వామిని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు పొందడానికి ఎన్నో వ్యయ ప్రయాసాలను సైతం లెక్క చేయరు. కొండపైకి కాలు పెడితే చాలని భావిస్తారు. స్వామిని చూసి వేడుకోవాలని తపిస్తారు. అయితే వివిధ ప్రాంతాల నుంచి స్వామిని దర్శించుకోవడం ఒక ఎత్తైతే ఏపీ తెలంగాణ భక్తుల దర్శనం మరోలా జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలతో వచ్చి స్వామిని దర్శించుకోవాలని భావిస్తారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత సీన్ మారిపోయింది. ఏపీ ప్రజాప్రతినిధుల నుంచి మాత్రమే సిఫారసు లేఖలను టీటీడీ ఆమోదిస్తుండటంతో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి వరకు కలుస్తున్న రాష్ట్రంగా తమకు సైతం దర్శనం ఇవ్వాలని చాన్నాళ్లుగా టీటీడీకి విజ్ఞాపనలు చేస్తూనే ఉన్నారు. తాజాగా టీటీడీ తెలంగాణలోని ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపైన దర్శనం ఇవ్వాలని నిర్ణయించడంతో ఇప్పుడు భక్తులు ఉబ్బితప్పిపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని కల్పించనుంది టీటీడీ. ఈ విధానం ఈ నెల 24 నుండి అమలుకి రానుంది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతించింది. కాగా సోమ, మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధవారం, గురువారం 300 రూపాయల ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. ఇక ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతించింది టీటీడీ. అలాగే సిఫారసు లేఖపై 6గురికి దర్శనం కల్పించింది. టీటీడీ లేఖతో తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఏ విధంగా లాభం చేకూరుందని చూస్తే రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేలు 119, ఎమ్మెల్సీలు 40 మంది ఉన్నారు. ఇక లోక్సభ ఎంపీలు 17 ఉండగా రాజ్యసభ ఎంపీలు 7 ఉన్నారు. అంటే మొత్తం ప్రజాప్రతినిధుల సంఖ్య 183. అంటే ఒక రోజుకు 183 మంది ప్రజాప్రతినిధులకు 6గురిని కేటాయిస్తే ఒక రోజు 1098 మంది దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. ఇదిలా ఉంటే ఒక ఏడాదికి 216 రోజులకు గాను 183 మంది ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరు ఒక లేఖకు 6గురిని సిఫారసు చేస్తే ఏడాదికి గాను 2,37,168 మందికి దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుంది.